వికసిత భారత్ లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ 2047 పేరిట పెట్టుబడుల ఆకర్షణకు తలపెట్టిన అమెరికా పర్యటనను కేంద్రం అడ్డుకోవడంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ సీఎంకు అనుమతి ఇవ్వకపోవడం 4 కోట్ల తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానమని పేర్కొన్నారు. కేంద్రం వివక్షపూరిత వైఖరిని పార్లమెంటు సహా అన్ని వేదికల్లో నిలదీస్తామని స్పష్టం చేశారు. కేంద్రం ప్రధాని నరేంద్ర మోదీ పదే పదే తెలంగాణ వ్యతిరేక భావజాలాన్ని ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను గుజరాత్కు మళ్లించుకునే కుట్రలో భాగంగానే తన పర్యటనను అడ్డుకున్నారని రేవంత్ ఆరోపించారు. యూకే పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడంపై మండిపడ్డారు. ఈ మేరకు సచివాలయంలో మీడియాతో మాట్లాడిన సీఎం కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. తన విదేశీ పర్యటనపై అన్ని వివరాలు తగిన సమయంలో అందజేసినప్పటికీ యూకే పర్యటనకు అనుమతిచ్చి కావాలనే అమెరికా పర్యటనను అడ్డుకున్నారని మండిపడ్డారు. విద్య, క్రీడలు, పెట్టుబడుల కోసమే అమెరికాలో పర్యటించనున్నట్టు స్పష్టంగా చెప్పినప్పటికీ కేంద్ర ప్రభుత్వం రాజకీయ కారణాలతో తిరస్కరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎంకు అనుమతి ఇవ్వకపోవడం 4 కోట్ల ప్రజలకు జరిగిన అవమానంగా పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి అనుమతి నిరాకరించడం వ్యక్తిగా రేవంత్ రెడ్డి అనుమతి నిరాకరణ కాదు. ఇది 4 కోట్ల తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానము, తిరస్కరణ. ఇది తీవ్ర ఆక్షేపణీయము. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడము. ఇది తెలంగాణ సమాజం అంతా ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉన్నది. స్పష్టమైన వివక్షను ప్రదర్శిస్తున్నది కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల. వాళ్ళు చెప్పిన లెటర్ లో క్లియరెన్స్ ఫ్రమ్ పొలిటికల్ యాంగిల్ డిక్లైన్ అంటే వాట్ ఈస్ పొలిటికల్ యాంగిల్? ఒక పక్కన గుజరాత్ ముఖ్యమంత్రికి ఇదే సమయంలో పర్యటనకు అనుమతి ఇచ్చి పెట్టుబడులను ఆకర్షించడానికి వైబ్రెంట్ గుజరాత్ కార్యక్రమంలో భాగంగా అతని విదేశాలకు మీరు పంపించి తెలంగాణ రైజింగ్ 2047 అడ్డుకోవడము ఇది స్పష్టంగా రాజకీయ వివక్ష. లండన్ పర్యటనలో జరిగిన ఎంఓయూలు వివరించిన సీఎం హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులకు ఎన్నో సంస్థలు ఆసక్తి చూపాయని చెప్పారు. మన యూనివర్సిటీలతో ఒప్పందాలకు విదేశీ వర్సిటీలు ఆసక్తి చూపాయన్నారు. డిసెంబర్ నెల ఫ్యూచర్ సిటీలో పెట్టుబడుల సదస్సు నిర్వహించి హైదరాబాద్లో పెట్టుబడులకు గల అవకాశాలను మరోసారి వివరిస్తామన్నారు. అందులో భాగంగానే ప్రఖ్యాత యూనివర్సిటీలతో ఎంఓయూలు చేసుకునేందుకు అమెరికా పర్యటన తలపెట్టినట్లు స్పష్టం చేశారు. ఇంగ్లాండ్ లో నేను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వెళ్లడం జరిగింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ హైదరాబాద్ కు టీంను పంపించి ఇక్కడ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ స్టార్ట్ చేయడానికి పరిస్థితులను పరిశీలిస్తామని మనకు అష్యూరెన్స్ ఇచ్చారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వెళ్ళిన ఎంసీహెచ్ఆర్డీ క్యాంపస్ లో షార్ట్ టర్మ్ కార్యక్రమాలను నిర్వహించే విషయాన్ని వాళ్ళు పరిశీలిస్తామని మనకు అష్యూర్ చేశారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ఆఫ్షోర్ క్యాంపస్ పెట్టడానికి కూడా మేము పరిశీలిస్తామని చెప్పారు. యూనివర్సిటీ ఆఫ్ లండన్ హైదరాబాద్ లో లండన్ యూనివర్సిటీ ఆఫ్ క్యాంపస్ ఏర్పాటుకు అంగీకరించింది. మంచి యూనివర్సిటీలను ఐవీ లీగ్ టాప్ 10 లో ఉన్న యూనివర్సిటీలను తెలంగాణకు తీసుకురావాలనేది మా ప్రభుత్వం యొక్క లక్ష్యం. మన క్యాబినెట్ లోని మీకు అందరికీ తెలుసు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఇన్వెస్ట్ తెలంగాణ నేపథ్యంలో డిసెంబర్ 7, 8, 9 తారీఖుల్లో ఫ్యూచర్ సిటీలో పెద్ద ఎత్తున మనం ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జరుపుకోబోతున్నాము. దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రాలు సంబంధిత కార్పొరేట్ కంపెనీస్ అందజేస్తారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవాలని గుజరాత్ నాయకత్వం కుట్ర చేస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణకు పెట్టుబడులు రాకుండా అడ్డుకుని గుజరాత్కి తరలించడమే వారి లక్ష్యమని ఆక్షేపించారు. తెలంగాణపై గుజరాత్ ఆధిపత్యాన్ని అంతా ఖండించాలని పిలుపునిచ్చారు. నరేంద్ర మోదీ ప్రధానిగా కాకుండా గుజరాత్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఈ దేశ ప్రధానమంత్రి ఇంకా గుజరాతీగానే వ్యవహరిస్తున్నాడు తప్ప భారత ప్రధానమంత్రిగా విషయ పరిజ్ఞానంతో ఈ ప్రధానమంత్రి గారు వ్యవహరించడం లేదు. భారతీయ జనతా పార్టీ నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజాప్రతినిధులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు గుజరాత్ ను సమర్థించడం ద్వారా నరేంద్ర మోడీ గారి చేతుల్లో గుజరాత్ చేతుల్లో కట్టు బానిసలుగా మీరు బ్రతకదలుచుకున్నారా? తెలంగాణ ఆత్మ గౌరవాన్ని చాటదలుచుకున్నారా? మీరు ఈ రోజు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా ఈ అంశాన్ని రాజ్యసభ ఖర్గే గారు, లోక్సభలో మా నాయకులందరూ కూడా ఈ అంశాన్ని ఖచ్చితంగా పార్లమెంట్ లో లేవనెత్తుతారు. ఈ తెలంగాణ వ్యతిరేక భావజాలం నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ లో పదే పదే మాట్లాడిన తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకుల మెతక వైఖరి వల్ల ఈ రోజు అంత ధైర్యంతో గుజరాత్ వాళ్ళు మన అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు పెట్టుబడులు తెలంగాణకు వస్తే గుజరాత్ కు పెట్టుబడులు పోవేమో, గుజరాత్ అభివృద్ధికి ఇబ్బంది కలుగుతుందేమనే కుట్రతోని ఈ రోజు నా పర్యటనను అడ్డుకున్నారు. కొండా సురేఖ వ్యవహారంపై అడిగిన ప్రశ్నకు స్పందించిన రేవంత్ రెడ్డి అది క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుందన్నారు. పార్టీ మేము మీరు అందరు కట్టుబడి ఉండాలి. మీరు ఊహాజనితమైన అంశాలను ప్రస్తావించకండి. థ్యాంక్ యూ. కేంద్రం తన పర్యటనను అడ్డుకున్నా తన లక్ష్యాన్ని అడ్డుకోలేరని సీఎం తేల్చి చెప్పారు.
రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసమే అధికారుల బృందాన్ని అమెరికా పంపినట్లు రేవంత్ రెడ్డి వివరించారు.